మర్నాడు షూటింగ్ మార్నింగ్ పడుకున్నా 2:30కి వచ్చి తలుపు కొట్టారు తెల్లవారుజాము. నేను జనరల్గా ఏంటంటే ఆ టైమింగ్లో ఉండిపోయా. షూటింగ్ అంటే పొద్దున్నే కదా ఉంటుంది మామూలుగా, ఒక 5:30కి 4:30కి అలా లేకొచ్చులే అని 4:30కి అలారం పెట్టేసుకుని ఒక గంటలో రెడీ అవుతాం కదా అన్నట్టుగా 2:30కి ఫోన్ అది వచ్చి తలుపు కొట్టారు. టపటపా కొడితే ఓపెన్ చేసి పెద్దయ్య గారు అర్జెంట్గా మిమ్మల్ని రమ్మన్నారు షూటింగ్ బయలుదేరి. షాక్ నాకు అసలు. అని వెంటనే టకటకటక మొహం కడేసుకుని స్నానం చేసేసి వెంటనే బట్టలు వేసుకుని కెమెరా తీసుకుని బయలుదేరి చైతన్య రథం దగ్గర ఉండమని చెప్పిస్తున్నారు. అక్కడే ఉన్నా. ఆ రోజు నర్స్పూర్ ఫారెస్ట్లో షూటింగ్. ఆ షూటింగ్ అయితే చైతన్య రథం దగ్గరికి వెళ్ళాను. ఈలోపు ఆయన వచ్చారు, నమస్కారం సార్ అని చెప్పి పైకి ఎక్కారని. ఎక్కిన తర్వాత ఆ వ్యాన్లోకి నన్ను ఎక్కమన్నారు. ఎక్కాను. ఆయన ఎలా కూర్చుంటారు మామూలుగా, ఈయనకి ఆపోజిట్లో ఒక బల్లలాగా ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. అది పొజిషన్. ఎక్కడ కూర్చోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే కొంతమంది నుంచుని ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమో ఎదురుగా కూర్చున్నారు. నాకు గ్యాప్ అదే ఉంది ఫ్రంట్లో. కూర్చోవాలా వద్దా అనేది ఒక సంశయంలో ఉన్నాను. అంటే కింద కూర్చోవాలా అంటే కొంతమంది కింద కూర్చున్నారు ఆయన దగ్గరే. అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలా అనేసరికి ఏం చూస్తున్నారు కూర్చోండి అన్నాడు. అనేసరికి టక్కనే కూర్చుండిపోయాను.